కమర్షియల్ సిలిండర్ రేట్లను పెంచి మేడే నాడు హోటల్ కార్మికులకు ప్రధాని మోదీ కానుక ఇచ్చారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిలిండర్ రేట్లు ఇట్లా పెరిగితే సామాన్యులు బతికేది ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా సిలిండర్ రేట్ ని 1000 పెంచిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. శ్రమజీవులను గుర్తించిన నేత కేసీఆర్ తప్ప మరొకరు లేరన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఎగ్దం ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు. మీ అందరికీ ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని తుసులని ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన